అమ్మా సోమవారం ఎట్టంటారమ్మా? సోమవారం ఎట్టంటారో చెప్తాను తల్లి. మకరుణ రసావిందుడే శంకరుడు నా తమ్ముడా వినవో, నా చిట్టు తమ్ముడువో, నా పొట్టు తమ్ముడువో, బంగారు తమ్ముడువో. సో ఎంతేటమ్మా అలిగి తీర్చుకోవడం రా తమ్ముడా. అమ్మవారికి కూడా అలకొంతదేటే తల్లి. తమ్ముడా రోజు కథలు వేసి వేసి ఒంటికి అలిగి వచ్చేస్తాందిరా. రోజు శివాళ్ళు లేస్తావు నువ్వా? అవునరా తమ్ముడా. నాకు తమ్ముడు అమ్మతల్లి ఒకే ట్రిప్ పడుతుంటారా. గంటకో తల్లికో గడికో 90 మంది ఒకసారి వచ్చి పడిపోతారు. 9 మందిరా? ఓ 9 మంది. తమ్ముడా సత్యమైన తల్లిరా. అవునవును నిజగల్లుండరా. నీకు వచ్చిన భయమే ఏమీ లేదు, నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పుకోరా. చిన్న కష్టం వచ్చి పడ్డదమ్మా. ఏమిట్రా? నరేటు కాదమ్మా, తెల్లారుజామున గోలెట్లో నబ్బరం అంత పోయింది. ఓ సోసే బస్ తమ్ముడా మీ పెరట్లో కూడా లబ్బర్ ముంతపోయిందా? నువ్వు చాలా గట్టి ప్రెస్ పట్టుకుని వచ్చావరా. అవును తమ్ముడా. ఈ ప్రెస్ కి 300 రూపాయలు ఖర్చు అవుతుందిరా. 30 రూపాయల లబ్బర్ ముందు 300 ఖర్చు అట. అమ్మా ఇక్కడ నువ్వు ఎలా తాగలం తల్లి? అవునరా తమ్ముడా. నీ భక్తులు కట్టిల్లు ఎలా కొడుతుంది? సరే 300 కదా, 5 రూపాయలు ఖర్చు పెడతాము. ఆ ఊరు పేరు చెప్పాలి మాకు. తమ్ముడా ముందే చెప్పాను కదరా. అవునవును సత్యమైన తల్లిరా. నేను గడ్లుండదానరా. ఉన్నట్టు చెప్తాను ఆలకించిన తమ్ముడు. నా తమ్ముడా వినవా, నీ ముందు దగ్గర ఎత్తుకెళ్ళిపోదు తమ్ముడు. అది తీసుకెళ్ళిపోలే ఓడుకుంటున్న తమ్ముడు. నీ ముందు పచ్చమంతురా తమ్ముడు. ఆ పచ్చమంతలు ఖర్చొచ్చిన తమ్ముడు. ఏటా మలగనేస్తాను తమ్ముడు. దివు దుస్తు అతను పొట్టు పడుకుంటుందిరా. ఏ అమ్మాయినా తల పట్టు కొంచెం వస్తుంది, చెయ్యి పట్టు కొంచెం వస్తుంది. నువ్వేడు కిందగా దివు దుష్టా. నేను అక్కడ చూడలే. సైజు చూపించిన అన్ని అనుమానం తీరిపోతుంది. నాయన నాకు భయం వేస్తుంది. అదేటా మల పూసేస్తాను. హస్తలు అక్కడ బాగోలేవరా? బాగోలేదా? చేతులు అక్కడ బాగోలేవరా? తమ్ముడా మీరు 3 అన్నదమ్ములు. అవును. ముగ్గురికి ఒకే ఒక ట్రిప్ పెళ్లి అయ్యింది. అవును. నీకు నడిపోలే పిల్లలు ఉన్నారు. అవును. వీడు చిన్నోడు. అవును. ఇంతవరకు సంతానం లేదు. అవునరా? పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు అయ్యిందిరా. 18 సంవత్సరాలు అవుతుందమ్మా. 18 సంవత్సరాలు అయిందా? టిక్ పని బోనీ లేదా? నీ దగ్గరికి ఎందుకమ్మ వస్తాము? తమ్ముడా పెళ్ళై 18 సంవత్సరాలు అయింది అంటున్నావు. అవును. వీడికి ఇంతవరకు సంతానం లేదంటున్నావు. అవునరా? నాకు తెలియకూడదు గాని పెళ్ళైన కాడి నుంచి ఎక్కడ పడుకుంటున్నాడు రా? ఎక్కడ పడుకుంటు పదరు ఏడు చేద్దామమ్మా. మేడల మీద, డాబాల మీద, మంజాల మీద పడుకుంటు పదరమ్మా. ఆడే పిల్లలు పడు తమ్ముడు. మా దేవుడి మీద నిండేకండి తమ్ముడు. ఏమి చేతు మా చేతులే ముందు మగనందులు వేయకండి, మగ బాధ పెట్టకండి. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను మాట్లాడాను. అవునమ్మా అలాగే తెలగవద్దు కదా. అమ్మవారు వరపుత్రులు పుట్రా. ఏమిటి వరపుత్రులరా? కాదా? అవునరా తమ్ముడా. గాల్లో దీపం పెట్టేసి నీ దీపం ఇంట్లో కూర్చుంటు చేయగాలి ఆరిపోతే దేవులు కాయగల. ఎక్కడికి వచ్చింది వ్యాపారమా? మరిగ్గా నీకేటి కావాలరా? మరి దానికి ఏదైనా మార్గం ఉంది చెప్పమ్మా. నీ తమ్ముడు పిల్లని పిల్ల పుట్టాలి. అవును. దానికి మార్గం చెప్పాలి. చెప్పాలమ్మా. చెప్తే చేస్తావరా? తమ్ముడా నీ తమ్ముడు పిల్లని పిల్ల పుట్టాడు తమ్ముడు. ఆడి పిల్ల నువ్వు పెళ్లి చేసుకోరు తమ్ముడు. నా చిట్టి తమ్ముడు, నా పొట్టి తమ్ముడు, బంగారు తమ్ముడు. నా తమ్ముడి పిల్ల నేను పెళ్లి చేసుకోవాలా? లేకపోతే డాబాల మీద మందిర తెల్ల పిల్ల పుడతారా? అమ్మవారు ఆ మాత్రం వరపుత్రులు పుట్టరా? తమ్ముడా అమ్మ తల్లి వచ్చింది. మీ కోరికలు మీరు తీర్చుకోవడమే కానీ చూపిస్తాడు శాతకానిక శివురు మీ కూర. తమ్ముడా అమ్మ తల్లి వచ్చింది. మీ కోరికలు మీరు తీర్చుకోవడమే గాని అమ్మ తల్లికి ఉత్సవాలు చేస్తాము, ఒక ఘటాలు ఎత్తాము, మేళతాలు తడపడి తడుస్తామని లేదురా. వస్తుంది
తీర్చుకోవడమా? అలిగి తీర్చుకోవడం రా తమ్ముడా. అమ్మ తల్లి కలిగి తీర్చుకోవడం ఉందా తల్లి? తమ్ముడా ఓయ్. ఏ ఊరు మేళాలు రవి? ఏ ఊరు ఏడు చెబుతామా? ఏరు గట్టమా బుక్ చేసామమ్మా. సామెతలు నవ్వు ఒకటి. అవునరా తమ్ముడా, ఓయ్. నా తుడుము కొండాడు సౌరు పాడలేదేట్రా? కొడతాం ఈవేళ ఒకసారి కొడతాండం. సౌరు పాడలేదేటి? పడ్డది అలాగే అక్కడ ఉండిపోదురమ్మా. సౌరు పెడితే అక్కడ ఉండిపోతుంది. అక్కడే ఉండిపోదు మరి ఆవిడ. ఓరు తమ్ముడా, నా సన్నా పేపడ బొక్కలు పీకుతాను ఏట్రా? బాగా ఊత్తండా ఊత్తండా. అవునరా? ఓయ్ మీద చూసి కొట్టండిరా. ఓరు తమ్ముడా, నేను ఎవరు అనుకున్నావు? ఎవరైతే మాకేడు తెలుసమ్మా? పాదాలు పోలమ్మనరా. పాదరైతే ఏళ్ళు పెడతాయి. పొట్టి పాదాలమ్మనరా తమ్ముడు. పొట్టి పాదాలు తల్లివా? మాట్లాడి తమ్ముడు. శాంతించు శాంతించు. నీ గుగ్గులు తోముకోవాలా తల్లి? గుగ్గుల్లో మొత్తముడా. సాంబ్రాణి నాకు సామాన్లో మొత్తముడా. ఏది కావాలమ్మా? నాకు వరగుడు తోపమా. కళ్ళు పోగాలి వరగొడ తోపమంటారు. 2 పుట్లు వరగొడ తెచ్చి పెట్టాలి. కళ్ళు పోత సోత్తా. అమ్మా మేము అక్క చెల్లెలమే. మీరు అక్క చెల్లెల్లా? మేము 70 మా అక్క చెల్లెలు అమ్మ. అందరికన్నా చిన్నదయ్యి అది ఎంత మంచిది, దానికి అంత కోపం అమ్మా. కోపేరే తమ్ముడా. నాకేటని అన్నావు అనుకో, తెల్లవారు శిరోసా పట్టించగలను. ఏ ఊరు వెళ్తావు? అమ్మా మా చెల్లెలు కాలు కడగాలే తల్లి. తెలుసు కాలు కడగాల. అవునమ్మా. మీరు దమలో అనుకున్నావా మంగళవారం అనుకున్నా దమలో అనుకో? మీ ఊరు రాజైనా పంటైనా గ్రామ దేవత తల్లి పూజలు చేయవలసిందే. పంటైనా సీఎం అయినా గ్రామ దేవతలు మాకందరూ సమానమేనే. మనందరిని పూజిస్తారే తల్లి. ఎదురుకి ఏ తెల్లి ఉంది ఆ తల్లికి మొక్కి అమ్మా మా చెల్లెలు కాలు కడగావు కదా, మా చెల్లెలు కాళ్ళకి సాష్టాంగ దండ ప్రమాణాలు చెయ్యాలి తల్లి. సాక్ష్యం దండ చెయ్యాలా? ఈ తల్లి ఏ తల్లి ఉందో ఆ తల్లికి మొక్కి తల్లికి మొక్కేస్తాను తల్లి. అవునరా తమ్ముడా, ఆ వంకదండ ఊరు చుట్టూ మొక్కడమే. నా చిన్నకి అట్టే మొక్కినాను తల్లి. వంకదండ లేదు సాష్టాంగ దండ ప్రమాణాలు కాళ్ళకి చేయమంటుంది. సాక్షాత్తం దండ ప్రమాణం చేశాను తల్లి. ఎదురు మొక్కలేదు నాకు ఎక్కవరా, డైరెక్టర్ మొక్కలు అలాగే తల్లి. గడానికి నమస్కారం చేయాలి తల్లి. ఇప్పుడు కిందకు పెట్టాం పైకి పెట్టాలా? ఏటో ఏ ఊరు వెళ్తావో తల్లి, నీ కళ్ళు చూస్తే భయం వేస్తుంది మాకు. ఓరు తమ్ముడా, దూరుగుడు మొక్కర పసుపు ముద్ర రాలిపోగలవు. అమ్మా మా చెల్లెలు మీద కాలు వస్తుందమ్మా. చిన్నపిల్లలు కొనిపెట్టినా మా కాలు మీకు తగిలితే తల్లి మీకు సర్వపాపాలు పోతాయమ్మా. మీ పంట భాగ్యాలు బాగా పండుతాయి. మీ పిల్లలు మీరు సుభిష్టిగా ఉంటారమ్మా. అశ్వక్షాచ జీవరాశులు సుభిష్టిగా ఉంటారు. మాకు చల్లదనం చేస్తే మేము చల్లగా చూస్తామమ్మా. చల్లగా చూస్తారు. ఇప్పుడు ఏట్లు గెంతేలు వెళ్ళి మేము చల్లగా ఉండాలంటే తల్లి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా